పిల్లలు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠం పేరు వర్షాలు. పాఠాన్ని ఒకసారి చదువుదాం. వచ్చెను వచ్చెను వర్షాలు, మా వసుధారాణికి తలంబ్రాలు, విచ్చిన పూలై ప్రజాముఖమ్మున వెళ్ళి విరిసెను మురిపాలు, కత్తులు కత్తులు కలిసిన యట్టుల ఉత్తర దిక్కున ఉరిమింది, కనుపాపల చెక్కని మెరిసింది, గడగడ గడగడ దివి ఉరిమింది, చకచక చకచక దిశ మెరిసింది, చలిగాడుపు రివరివ విసిరింది, పాడు కరవులకు బాణాలు, మా పంట చేలకవి ప్రాణాలు, మా కాపు కన్నులకు ముత్యాలు, వరి కర్రల నోళ్లకు చనుబాలు, కోడి నాగులై ఉరికే వాగులు, క్షీరధారలై పారే తోగులు, భూసతి వానల తానములాడి పచ్చిక కోకల పైట సవరించే, మద వృషభమ్ములు కొమ్ముల గ్రుమ్ముచు మట్టిని జిమ్ముచు రంకెవేయగా, ముదిత మయూరం పింఛము విప్పి ముద్దుగా నాట్యం సలిపింది. ఆరవేసిన చీరల ఓలే తూరుపు గట్లం దావులు మేసే, నడిచే నల్లని గండశిలల వలె పడమటి గట్లను గేదెలు మేసే, కమ్మ గొడుగుతో కాపు ఛత్రపతి చేలలలోన భూపాలుండయ్యే, పశుపతి అయి ములుకోలను బూని కరువుల పాలిటి కాలుండయ్యే. చూడండి, వర్షాలు వస్తే ఏమేం జరిగాయో ఈ పాఠంలో ఉంది. వసుధారానికి వచ్చిన తలంబ్రాల వంటివి వర్షాలట. విచ్చిన పూలై ప్రజాముఖమ్మున వెళ్ళి విరిసెను మురిపాలు. అంటే వర్షాలు వస్తే ప్రజలందరి ముఖాల్లో ఎంతో మురిపాలు విరిసాయట. ఎంతో మురిపాలు విరిసెను అని చెప్పారు. తర్వాత కత్తులు కత్తులు కలిసిన ఎట్టులా, అంటే కత్తులు కత్తులు కలుసుకున్నట్టుగా ఉత్తర దిక్కున ఉరిమింది. అంటే ఉరిమినప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా, ఒక ధ్వని వస్తుంది కదా, అది ఎలా ఉందట? కత్తులు కత్తులు ఇలా కలిసినట్టుగా ఉందట. ఆ విధంగా ఉత్తర దిక్కున ఉరిమిందట. కనుపాపల చెక్కని మెరిసింది. కనుపాపలో ఆ మెరుపు చక్కగా మెరిసింది. గడగడ గడగడ దివి ఉరిమింది. గడగడమంటూ దివి అంటే ఆకాశం, ఆకాశం ఉరిమిందట. చకచక చకచక దిశ మెరిసింది. దిశలన్నీ చక్కగా మెరిసాయట. చలిగాడుపు రివరివ విసిరింది. అంటే వర్షం వచ్చేటప్పుడు చలిగాలి వీస్తుంది కదా, అది రివరివమంటూ విసిరింది అని చెప్పారు. తర్వాత పాడు కరువులకు బాణాలు, పంట చేలకవి ప్రాణాలు, మా కాపు కన్నులకు ముత్యాలు, వరి కర్రల నోళ్లకు చనుబాలు. అంటే పాడి పంటలకు అవి పాడి కరువులకు, అంటే కరువుకు బాణాలు అన్నమాట. ఇంకా వర్షాలు వస్తే పంటలు బాగా పండుతాయి కదా, అప్పుడు కరువు కాటకాలు అనేవి రావు. కాబట్టి ఆ కరువులకు బాణాలట అవి. పంట చేలకవి ప్రాణాలు, పంట చేలకు వర్షమే ఆధారం కాబట్టి అవి ప్రాణాలు. కాపు కన్నులకు ముత్యాలు, అంటే ఆ పొలాన్ని కాపు కాసేవారికి అవి ముత్యాలు లాంటివట. ఆ వర్షపు చినుకులు పొలాన్ని కాపు కాసేవారికి ముత్యాలట. కర్రల నోళ్లకు చనుబాలు, కర్రల నోళ్లకు అవి చనుబాల వంటివి అని చెప్తున్నారు. కోడ నాగులై ఉరికే వాగులు, వాగులు ఎలా వస్తున్నాయట? కోడ నాగుల్లాగా, అంటే ఇలా ఇలా పొంగుతూ ఉరుకుతున్నాయట. క్షీరధారలై పారే తోగులు, తోగులు క్షీరధారల్లాగా, అంటే పాలధారల్లాగా పారుతున్నాయట. భూసతి వానల తానములాడి పచ్చిక కోకల పైట సవరించే, అంటే భూసతి అంటే భూమి, వానల తానములాడి వర్షంలో స్నానం చేసినట్టుగా ఉందట. పచ్చిక కోకల పైట సవరించే, పచ్చికలు అంటే ఏంటి? గడ్డి ఉంటుంది కదా భూమి మీద, పచ్చని గడ్డి ఇవన్నీ ఉంటాయి కదా, అవి భూమికి పైట లాంటివట. దానిని సవరించెను వర్షాలు అని వర్ణించారు. మద వృషభమ్ములు కొమ్ముల గ్రుమ్ముచు,
మట్టిని జిమ్ముచు రంకెవేయగా. మద వృషభాలంటే ఎద్దులు. ఎద్దులు కొమ్ములను కుమ్ముకుంటూ మట్టిని జిమ్ముతూ రంకెవేస్తూ ఉన్న సమయంలో ముదిత మయూరం పింఛము విప్పి ముద్దుగా నాట్యం సలిపింది. అప్పుడు నెమలి ఏం చేసింది? మయూరం అంటే నెమలి. నెమలి పురివిప్పి వర్షం వస్తుందని నాట్యం చేసింది. ఆరవేసిన చీరల ఓలే తూర్పు గట్లం దావులు మేసే. ఆరవేసిన చీరల్లాగా ఉన్న తూర్పు గట్ల గడ్డిని మొక్కలను ఆవులు మేసేయట. నడిచే నల్లని గండ శిలల వలె పడమటి గట్లను గేదెలు మేసే. నడిచే నల్లటి గండ శిలల వలె అని దేనిని పోల్చారు? గేదెల్ని. గేదెలు నల్లగా ఉంటాయి కదా, ఆ గండశిలల వలె ఉన్న గేదెలు పడమటి గట్లను మేస్తున్నాయట. కమ్మ గొడుగుతో కాపు ఛత్రపతి చేలలోన భూపాలుండయి. కమ్మ గొడుగుతో అంటే ఒక గొడుగుతో కాపు ఛత్రపతి, ఆ పొలాన్ని పరిపాలించేవాడు రాజుగా మారి అక్కడ చేలలో భూపాలుడయ్యాడట. పశుపతి అయి ములుకోలను బూని కరువుల పాలిటి కాలుండయ్యే. పశుపతి అయి కోలను బూని కరువుల పాలిటి కాలుండయ్యే. ఇంకా ఏ కరువు కాటకాలు ఉండవని చెప్పి అక్కడ కాపలా కాస్తున్నాడు పొలానికి. చూశారు కదా, దీనికి సంబంధించిన అభ్యాసాలను చూద్దాం. ఈ పాఠం మొదటి ప్రశ్న, వర్షాలు పడకపోతే అసలు ఏమై ఉండేది? వర్షాలు పడకపోతే పంటలు సరిగా పండవు, ఆహార ధాన్యాలు లభ్యం కావు, కరువు కాటకాలు సంభవిస్తాయి. అదే వర్షాలు పడితే పాడి పంటలు చక్కగా అన్నీ బాగా పండుతాయి. తర్వాత ప్రశ్న, గేయంలో వేటిని గురించి చెప్పారు? గేయంలో వేటిని గురించి చెప్పారు? ముఖ్యంగా వర్షాల గురించి చెప్పారు. వర్షాల గురించి, ఇంకా వాగు వంకల గురించి, పొలం గట్ల గురించి, పాడి పంటలను గురించి, ఇలా పశుపక్షాదుల గురించి చెప్పారు. ఇప్పుడు వర్షం పడితే మీరేం చేస్తారో మీ సొంత మాటల్లో రాయాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో పాఠంలో ఉన్న కొన్ని ప్రాస పదాలను మనం గుర్తిద్దాం. చూడండి, ఉత్తర దిక్కున ఉరిమింది, ఉరిమింది. ఇటువంటి ప్రాసపదాలు ఇంకేమున్నాయి? మెరిసింది, ఉరిమింది, మెరిసింది. ఈ రెండు ప్రాసపదాలు. మళ్ళీ ఉరిమింది, మెరిసింది. ఇంకా విసిరింది, ఉరిమింది, మెరిసింది, విసిరింది. ఇవి ప్రాసపదాలు. తర్వాత బాణాలు, ప్రాణాలు, బాణాలు, ప్రాణాలు. ఇంకా వాగులు, తోగులు, వాగులు, తోగులు. తర్వాత ఆవులు మేసే, గేదెలు మేసే. ఏమేమి వచ్చాయి మనకు ప్రాసపదాలు? ఉరిమింది, మెరిసింది, విసిరింది, బాణాలు, ప్రాణాలు, వాగులు, తోగులు, ఆవులు మేసే, గేదెలు మేసే. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. పాఠం ఆధారంగా కవి వీటిని దేనితో పోల్చాడో మనం జతపరచాలి. కోడెనాగులు, గండశిలలు, పచ్చిక, కాపు, క్షీరధారలు. వీటిని వేటితో పోల్చాడో వీటిలో ఉన్న వాటితో జతపరచాలి. ఇక్కడ ఏమున్నాయి? గేదెలు, ఛత్రపతి, పారే తోగులు, ఉరికే వాగులు, కోక. చూడండి, కోడెనాగులు అని పాఠంలో దేనిని పోల్చారు?
కోడెనాగులని ఉరికే వాగులతో పోల్చారు. కోడెవాగులను ఉరికే వాగులతో పోల్చారు. గండశిలలను గేదెలతో పోల్చారు. గండశిలలను గేదెలతో పోల్చారు. తర్వాత పచ్చికను దేంతో పోల్చారు? కోక. పచ్చికను కోకతో పోల్చారు. తర్వాత కాపును ఛత్రపతితో పోల్చారు. కాపును ఛత్రపతితో పోల్చారు. తర్వాత క్షీరధారలను పారే తోగులతో పోల్చారు. క్షీరధారలను పారే తోగులతో పోల్చారు. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో పాఠం ఆధారంగా ఈ ప్రశ్నలకు జవాబులను రాయాలి. వానలో స్నానమాడింది ఎవరు? తర్వాత మట్టిని జిమ్మి రంకె వేసిందెవరు? తర్వాత తూర్పు గట్లలో మేసిందెవరు? తర్వాత ముద్దుగా నాట్యం సలిపిందెవరు? తర్వాత పడమటి గట్లను మేసిందెవరు? తర్వాత వరికర్రల నోళ్లకు చనుబాలైందేమిటి? మొదటి ప్రశ్న చూడండి. వానలో స్నానమాడింది ఎవరు? వానలో స్నానమాడింది ఎవరు? భూసతి. వానలో స్నానమాడింది భూసతి. తర్వాత మట్టిని జిమ్మి రంకె వేసిందెవరు? మట్టిని జిమ్మి రంకె వేసిందెవరు? మద వృషభము. మద వృషభము. వృషభము అంటే ఏంటి? ఎద్దు. తూర్పు గట్లలో మేసిందెవరు? తూర్పు గట్లను మేసిందెవరు? ఆవులు. తూర్పు గట్లను ఎవరు మేశారు? ఆవులు. ముద్దుగా నాట్యం సలిపిందెవరు? ముద్దుగా నాట్యం సలిపింది ఎవరు? నెమలి అంటే మయూరం. పడమటి గట్లను మేసిందెవరు? పడమటి గట్లను మేసింది ఎవరు? గేదెలు. పడమటి గట్లను మేసింది గేదెలు. వరికర్రల నోళ్లకు చనుబాలైంది ఏమిటి? వరికర్రల నోళ్లకు చనుబాలైంది ఏంటి? వర్షం. వానలో స్నానమాడింది భూసతి. మట్టిని జిమ్మి రంకె వేసింది మద వృషభము. తూర్పు గట్లను మేసింది ఆవులు. ముద్దుగా నాట్యం సలిపింది నెమలి. పడమటి గట్లను మేసింది గేదెలు. వరికర్రల నోళ్లకు చనుబాలైంది వర్షం. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో పద్యంలోని పంక్తులలో పదాలు తారుమారయ్యాయి. వాటిని సరిచేసి రాయాలి. చూడండి. వాగులు కోడెనాగులై ఉరికే. వాగులు కోడెనాగులై ఉరికే. పాఠంలో ఎలా ఉంది? కోడెనాగులై ఉరికే వాగులు. కోడెనాగులై ఉరికే వాగులు. తర్వాతది పారే తోగులు క్షీరధారలై. ఈ పంక్తి పాఠంలో ఎలా ఉంది? క్షీరధారలై పారే తోగులు. క్షీరధారలై పారే తోగులు. వానల భూసతి తానములాడి. ఈ పంక్తి పాఠంలో ఎలా ఉంది? భూసతి
భూసతి వానల తానములాడి. భూసతి వానల తానములాడి. తర్వాత పచ్చిక కోకల పైట సవరించే. పచ్చిక కోకల పైట సవరించే. తర్వాతది ఛత్రపతి కమ్మ కాపు గొడుగుతో భూపాలుండయ్యే చేలలలోన భూని పశుపతి అయి ములుకోలను పాలిటి కాలుండయ్యే కరువుల. ఇందులో ఇక్కడ చూడండి, ఛత్రపతి కమ్మ కాపు గొడుగుతో. ఇందులో ఈ పంక్తి పాఠంలో ఎలా ఉంది? కమ్మ గొడుగుతో తర్వాత ఏ పదం వస్తుంది? కాపు ఛత్రపతి. కమ్మ గొడుగుతో కాపు ఛత్రపతి. తర్వాతది భూపాలుండయ్యే చేలలోన. ఇది పాఠంలో ఎలా ఉంది? చేలలోన భూపాలుండయ్యే. చేలలోన భూపాలుండయ్యే. తర్వాత భూని పశుపతి అయి ములుకోలను. ఇది పాఠంలో ఎలా ఉంది? పశుపతి అయి ములుకోలను భూని. పశుపతి అయి ములుకోలను భూని పాలిటి కాలుండయ్యే కరువుల. ఇది ఎలా ఉంటుంది? కరువుల పాలిటి కాలుండయ్యే. కరువుల పాలిటి కాలుండయ్యే. సరి చేసుకున్న పద్యాలను ఒకసారి చదువుదాం. కోడెనాగులై ఉరికే వాగులు, క్షీరధారలై పారే తోగులు, భూసతి వానల తానములాడి పచ్చిక కోకల పైట సవరించే, కమ్మ గొడుగుతో కాపు ఛత్రపతి చేలలోన భూపాలుండయ్యే, పశుపతి అయి ములుకోలను భూని కరువుల పాలిటి కాలుండయ్యే. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో ఒక సారాంశాన్ని ఒక రచనలాగా రాయాలి. గేయం ఇప్పుడు మనం పాఠం చెప్పుకున్నాం కదా, దాని సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయాలి. రైతును దేశానికి వెన్నెముక అంటారు కదా, అది ఎందువల్లనో మీరు ఆలోచించి రాయాలి. ఇంకా వర్షం పడినప్పుడు మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను రాయాలి. ఇంకా తర్వాత వర్షం వచ్చినప్పుడు ఇంట్లో బయట వీధులలో ఏ విధంగా ఉంటుందో వర్ణిస్తూ చిన్న వ్యాసాన్ని రాయాలి. అలాగే అక్షరమాల అంటే అక్షరమాల పట్టికలో కొన్ని అక్షరాలతో మీరు కొన్ని పదాలను రాయాలి. 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు అక్షరమాల పట్టికలో ఉన్న అక్షరాలతో మీరు సొంతంగా రాయాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ గళ్ళలో ఉన్న అక్షరాలతో ఈ అక్షరాలలో వర్షానికి సంబంధించిన పదాలు ఉన్నాయి. వాటిని వెతికి రాసి వాటితో వాక్యాలను చెప్పాలి.
చూడండి, ముందు అడ్డంగా చూద్దాం. గొడుగు, చూడండి, గొడుగు. గొడుగు. తర్వాత మెరుపులు. 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 తర్వాత తుఫాను. 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 తర్వాత వడగళ్ళు. వడగళ్ళు. ఇప్పుడు నిలువుగా ఏమేం పదాలు వస్తాయో చూద్దాం. జల్లు. జల్లు. తర్వాత పిడుగు. పిడుగు. తర్వాత వరద. వరద. తర్వాత మబ్బు. మబ్బు. తర్వాత ఉరుము. ఉరుము. ఏమేం పదాలు రాసుకున్నాం మనం? గొడుగు, మెరుపులు, తుఫాను, వడగళ్ళు, జల్లు, పిడుగు, వరద, మబ్బు, ఉరుము. దీంతో వాక్యాలు. గొడుగుకి ఏ వాక్యం రాయొచ్చు? వర్షం పడుతూ ఉండగా నేను గొడుగు వేసుకొని వెళ్ళాను. వర్షం పడుతూ ఉండగా నేను గొడుగు వేసుకొని వెళ్ళాను. మెరుపులు. వర్షం పడే ముందు చాలా మెరుపులు మెరిశాయి. వర్షం పడే ముందు ఆకాశంలో ఎన్నో మెరుపులు మెరిశాయి. తుఫాను. మొన్న మా ఊరిలో తుఫాను వచ్చింది. పిడుగు. గత వారం పక్క ఊరిలో పిడుగు పడింది. ఈ విధంగా ఈ పదాలతో సొంతంగా మీరు సొంత వాక్యాలను రాయాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మనం ఈ వాక్యాలను చదివి గీత గీసిన అక్షరానికి అర్థాన్ని తెలుసుకోవాలి. వసంత ఋతువు వచ్చింది, వసుధకు అందం తెచ్చింది. వసంత ఋతువు వచ్చింది, వసుధకు అందం తెచ్చింది. మయూరం పురివిప్పి నాట్యం చేస్తుంది. మయూరం పురివిప్పి నాట్యం చేస్తుంది. నాగలికి రెండు వైపులా వృషభాలు కడతారు. నాగలికి రెండు వైపులా వృషభాలు కడతారు. చూడండి, వసంత ఋతువు వచ్చింది, వసుధకు అందం తెచ్చింది. వసుధ అంటే ఏంటి? వసుధ అంటే భూమి. వసుధ అంటే భూమి. మయూరం పురివిప్పి నాట్యం చేస్తుంది. మయూరం అంటే ఏంటి? నెమలి. మయూరం అంటే నెమలి. తర్వాత నాగలికి రెండు వైపులా వృషభాలు కడతారు. వృషభాలు అంటే ఏంటి? ఎద్దులు. వృషభాలు అంటే ఎద్దులు. వసుధ అంటే భూమి,
మయూరం అంటే నెమలి, వృషభాలు అంటే ఎద్దులు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. మీ ప్రాంతాలలో పండే ఏదైనా ఒక పంట గురించి రాయండి. ఉదాహరణకు వరి, ధాన్యాలు. ఈ పంటలు ఎలా పండుతాయి, ఎలా వేస్తారు, ఇవన్నిటి గురించి మీ ప్రాంతాల్లో ఏ ఏ పంటలు పండుతాయో వాటిని పేర్కొని రాయండి. అలాగే ఇప్పుడు రైతు కష్టపడి పంటలు పండిస్తారు. అదేవిధంగా వివిధ రంగాలలో కష్టపడి పనిచేసే వాళ్ళని మనం ఎందుకు గౌరవించాలో ఒక చిన్న వ్యాసాన్ని రాయండి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మనకు ఏకవచన పదాలు ఉన్నాయి. వాటికి మనం బహువచనాలు రాయాలి. చూడండి, వర్షం. వర్షానికి బహువచన పదం ఏంటి? వర్షాలు. వర్షాలు. కొమ్ము. కొమ్ముకి బహువచన పదం కొమ్ములు. తర్వాత గట్టు. గట్టుకి బహువచన పదం గట్లు. తర్వాత చేను. చేనుకి బహువచన పదం చేలు. తర్వాత ముత్యం. ముత్యానికి బహువచన పదం ముత్యాలు. తర్వాత పువ్వు. పువ్వుకి బహువచన పదం పూలు. తర్వాత కత్తి. కత్తికి బహువచన పదం కత్తులు. తర్వాత బాణం. బాణానికి బహువచనం ఏంటి? బాణాలు. వర్షం, వర్షాలు. కొమ్ము, కొమ్ములు. గట్టు, గట్లు. చేను, చేలు. ముత్యం, ముత్యాలు. పువ్వు, పూలు. కత్తి, కత్తులు. బాణం, బాణాలు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. మన వర్ణమాలలో అర్ధసున్న, పూర్ణానుస్వారం, విసర్గ వీటిని ఉభయాక్షరాలు అంటాం. ఉభయాక్షరాలు అంటారు. వీటిలో ఈ అర్ధసున్న అనేది ప్రాచీన గ్రంథాలలో ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ అక్షరం లేదు. ఇంకా చ. ఇక్కడ చూడండి, చా పైన ఈ ఒత్తున్న దాన్ని ఎలా పలుకుతామంటే చ అని పలకకూడదు, చ చ అని పలుకుతాం. ఇది జ. జ ఒత్తు ముందు పలికి తర్వాత అక్షరం పలుకుతుంది, జ. ఇది బండిరా. ఈ మూడు అక్షరాలు కూడా ప్రాచీన కాలంలో ఉండేవి. ప్రస్తుతం ఈ అక్షరాలు లేవు. ఈ మూడు అక్షరాలతో ఉన్న పదాలను ఇప్పుడు ఈ మూడు అక్షరాలను చాని, జాని ఈ విధంగా, బండిరాని ఈ విధంగా రాయడానికి ఉపయోగిస్తున్నాం. కానీ ఎలా రాసినా వాటి ఉచ్చారణ వేరుగా ఉంటుంది. అటువంటి పదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చతో వచ్చే పదాలు చలి. చలి. దీన్ని ఎలా రాస్తున్నాం? ఈ విధంగా రాస్తున్నాం. ఇంకా ఏమున్నాయి? చందమామ. 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 దీనిని చా మామూలుగా ఇలా పెట్టి రాసేస్తాం.
తర్వాత జాతో వచ్చే పదాలు జమ. దీన్ని ఈ విధంగా రాస్తున్నాం. ఇంకా జల్లెడ, జల్లెడ. జల్లెడను ఎలా రాస్తాం? జల్లెడ. తర్వాత రాతో వచ్చే పదాలు రంకే. దీన్ని ఎలా రాస్తున్నాం? రంకే. తర్వాత రొమ్ము. దీనిని ఈ విధంగా రాస్తున్నాం. చూసారు కదా పిల్లలు. తర్వాత వీడియోలో మరో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.